వేదామృత స్పిరిచువల్ ఛానల్ వీక్షించే ప్రేక్షకులకు నమస్కారం. బట్టలు కుట్టే ఒక కుట్టు మిషన్ గురించి ఇంతలా చెప్పడం అవసరమా అని అనిపించవచ్చు. కానీ ఈ కుట్టు మిషన్ గురించి కొన్ని వివరాలు తెలిస్తే మంచిది. 1790వ సంవత్సరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి కుట్టు మిషన్ కనిపెట్టబడింది. కానీ అది వస్త్రాలు కుట్టడానికి కాకుండా చర్మాలతో తయారు చేసే జాకెట్లకి, సంచులకి ఉపయోగపడింది. ఆ తర్వాత కాలంలో కుట్టు మిషన్లు కొంతమంది అభివృద్ధి చేసిన 1851 సంవత్సరంలో ఐజాక్ మెరిట్ సింగర్ అనే అమెరికన్ పౌరుడు అనేక అభివృద్ధికరమైన మార్పులతో రూపొందించినదే ఈనాడు మనం వాడుతున్నటువంటి సింగర్ మెరిట్ కుట్టు మిషన్. సుమారు 172 సంవత్సరాల చరిత్ర గల మిషన్ 1884 సంవత్సరం నుంచి 1943వ సంవత్సరం, అంటే సుమారు 57 సుదీర్ఘ సంవత్సరాలలో సుమారు 4 కోట్ల సింగర్ మెరిట్ కుట్టు మిషన్లు ప్రపంచం నలుమూలలా అమ్మబడ్డాయి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కుట్టు మిషన్ 1898వ సంవత్సరం నాటిది, అంటే సుమారు 125 సంవత్సరాల పురాతనమైనది. ఈనాటికి ఈ కుట్టు మిషన్ పనిచేస్తూనే ఉంది. మేము 1975 నుంచి 1986 వరకు ఢిల్లీలో ఉండేవాళ్ళము. వుడెన్ ఫ్లోరింగ్ నా వృత్తి. ఆ రోజుల్లో, అంటే 1980 సంవత్సరంలో, సుమారు 43 సంవత్సరాల క్రితం వ్యాపార రీత్యా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు సిమ్లాకి దగ్గరలోని కసోలి అనే చిన్న పట్టణంలో కొద్ది రోజులు ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను ఉన్న హోటల్ సమీప ప్రాంతంలో ఒక వయసు మళ్ళిన స్త్రీ ఒక మిషన్ని అమ్మడానికి ఆ సన్నటి రోడ్ల పక్కన నించొని ఉంది. ఆసక్తితో ఆమెను అడగగా అత్యవసరంగా డబ్బు కావాలని, అందుకుగాను తాను వాడే ఆ మిషన్ని అమ్మదలుచుకున్నట్టు చెప్పింది. తాను వాడుతున్నటువంటి ఆ మిషన్ పరిస్థితుల ప్రభావం వల్ల ఆమె అమ్ముకోవటం, అదే మిషన్ నేను కొనటం నాకు సబబుగా అనిపించలేదు. అలాగని నేను కొనకపోయినా ఆమె ఆ మిషన్ని ఎవరికొరికి అమ్మకం మానదు. నాలో నేను కొద్దిసేపు తర్జన భర్జన అయిన వెంటనే సరేనని ఎంతకు అమ్ముతావని అడిగాను. దానికేమో తడబడుతూ 375 రూపాయలు అని చెప్పింది. ఆమె కళ్ళ వెంట నీరు కారటం గమనించాను. నాకు బాధ అనిపించిన మిషన్ చూశాక వదలబుద్ధి కాలేదు. ఎలాగైనా కొనాలనుంది, కానీ తప్పు పని చేస్తున్నానేమో అనే భావన కలిగింది. జేబులోంచి 450 రూపాయలు తీసి ఆమె చేతిలో ఉంచాను. ఆమె డబ్బులు లెక్కించుకొని 75 రూపాయలు ఎక్కువ ఇచ్చారు అని వెనక్కి ఇవ్వబోయింది. పర్వాలేదు, ఉంచుకో అని చెప్పేసి ఆమెకి ఇచ్చేసి ఆ మిషన్ని ఆ ఊళ్ళో కొనడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మిషన్ కూడా సింగర్ మెరిట్ వారిదే. సుమారు 10 సంవత్సరాల క్రితం బెంగళూరులోనే కొన్నాను. 8,000 రూపాయలు ఇచ్చినట్టు గుర్తు. భారతదేశంలో కత్తెరలకి అతి ప్రాముఖ్యత చెందినటువంటి నగరం మీరట్. 1983వ సంవత్సరంలో ఏదో పని మీద మీరట్ వెళ్ళాను. మీరట్ భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా ఈ కత్తెరల్ని సరఫరా చేస్తూ ఉంటుంది. ఆ ఊళ్ళో ఆ రోజుల్లో సుమారు 200కి పైగా ఈ కత్తెరలు తయారు చేసే కార్ఖానాలు ఉండేవి. సుమారు 50,000కి పైగా కార్మికులు ఈ కార్ఖానాలో పనిచేస్తూ ఉండేవారు. మీరట్లో ఒక షాపులో కొన్న కత్తెరే ఇది. 40 సంవత్సరాలు కావస్తుంది. ఆనాడు నేను 125 రూపాయలు పెట్టి కొన్నాను. ఆ రోజులో అది చాలా ఎక్కువ కిందే లెక్క. ఒక్కనాడు ఈ కత్తిరికి ఇన్ని సంవత్సరాలలో పదును పెట్టలేదు. ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తూనే ఉంది.